మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే తల్లికి వందనం కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం. మీరు చూస్తే బాబు సూపర్ 6 ఇచ్చిన 6 హామీల్లో ప్రధానమైన హామీ తల్లికి వందనం. ఈ తల్లికి వందనం ద్వారా మా అంచనా 8,745 కోట్ల రూపాయలు, ఏకంగా 67,27,000 మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో డిపాజిట్ చేస్తాం జరిగింది. మేము కూడా దీంట్లో భాగంగా ఫస్ట్ స్టాండర్డు అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పిల్లలు చేరిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో కూడా నిధులు మేము జమ చేస్తాం. ఒకవేళ తల్లి లేని పిల్లలు ఉంటే వాళ్ళ తండ్రి అకౌంట్లో కూడా, అలాంటి గార్డియన్ అకౌంట్లో ఈ నిధులు జమ చేస్తాం జరిగింది. కొన్ని ఆర్ఫనేజెస్ ఎక్కడైతే ఉన్నాయో అదొకసారి రీవాలిడేట్ చేసుకుంటున్నాం. ఆ ఆర్ఫనేజెస్ అన్ని రీవాలిడేషన్ అయిపోయిన వెంటనే జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేసి ఆ ఆర్ఫనేజ్ అకౌంట్లో నేరుగా డబ్బులు వేస్తాం కూడా జరుగుతుంది. ఇంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు, కొన్ని డేట్స్ కూడా ప్రకటిస్తాం జరిగింది. ఈ ఎంటైర్ రిడ్రెసల్ మెకానిజం ఎప్పుడు చేస్తాం, ఎలా చేస్తాం అని కూడా చెప్తాం జరిగింది. ఇక్కడున్న ప్రజలందరూ కూడా నేను కోరేది ఒకటే, అర్హులు ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకవేళ మీకు ఈ నిధులు ఇంకా మీ అకౌంట్లో జమ కాకపోతే, అంటే ఇంకా ప్రక్రియ జరుగుతుంది, ఈరోజు రేపెల్లుండి కూడా డబ్బులు పడితే అకౌంట్లో నెక్స్ట్ వీక్ నుంచి, అంటే మండే నుంచి వాళ్ళ అకౌంట్లో నిధులు జమ కాకపోతే జూన్ 26 వరకు సమయం ఇస్తున్నాం. మన మిత్ర ద్వారా, అంటే వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేదంటే GSWSకి వెళ్ళి ఏకంగా ఏమైనా మా దగ్గర ఉన్న డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియజేస్తే సరిదిద్దుకుని అర్హులుగా గుర్తించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంతేకాకుండా మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు క్లాస్ 2 నుంచి క్లాస్ 10 వరకు మీరు చూస్తే, అదేవిధంగా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా చూస్తే సుమారుగా 30 లక్షల మంది బీసీ సోదరులకి తల్లికి వందనం వర్తించింది. 12 లక్షల మంది ఎస్టీ సోదరులకి, 4.26 లక్షల ఎస్టీ సోదరులకి, సుమారుగా 66,000 మంది మైనార్టీ సోదరులకి, 8.5 లక్షల ఈబీసీ సోదరులకి తల్లికి వందనం అందిస్తాం జరిగింది. దాదాపు ఇప్పటికీ 18.55 లక్షల తల్లుల అకౌంట్లో వాళ్ళకి ఒకరే పాప బాబు ఒకరే ఉన్నారు కనుక వాళ్ళకి ఏకంగా 13,000 రూపాయలు కూటమి ప్రభుత్వం ఇచ్చింది. 14.55 లక్షల మంది తల్లుల అకౌంట్లో ఏకంగా వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు కనుక వాళ్ళకి 26,000 రూపాయలు కూటమి ప్రభుత్వం అందజేసింది. దాంట్లో సుమారుగా 29.10 లక్షల మంది పిల్లలు కవర్ అవుతాం జరిగింది. ఏకంగా 3 పిల్లల కన్నా ఎక్కువ ఉన్న 3 పిల్లలు ఉన్న తల్లులు సుమారుగా 2,10,000 మంది ఉన్నారు. అంటే 6.32 లక్షల మంది పిల్లలు అక్కడ ఉన్నారు. వాళ్ళకి ఏకంగా 39,000 రూపాయలు కూటమి ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో వాళ్ళ ఎన్నికలప్పుడు వీడియోలన్నీ కూడా చూసాం. ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి ఇస్తా అన్నారు. వాళ్ళు ఇవ్వకుండా ఏకంగా 42 లక్షల మంది పిల్లలకే ఆనాడు వాళ్ళ అమ్మ ఒడి ఇస్తాం జరిగింది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఇప్పుడు 67,27,000 మంది పిల్లలకి ఈరోజు నిధులు జమ చేస్తాం జరిగింది. గతంలో 5,540 కోట్ల రూపాయలు వాళ్ళ కార్యక్రమానికి ఖర్చు పెడితే సంవత్సరానికి కూటమి ప్రభుత్వం 8,745 కోట్ల రూపాయలు తల్లి అకౌంట్లో నిధులు జమ చేస్తాం జరిగింది. అంటే సుమారుగా 3,205 కోట్ల రూపాయలు అదనంగా కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. అంటే 5 సంవత్సరాల్లో 16,000 కోట్ల రూపాయలు అదనంగా తల్లుల అకౌంట్లో కూటమి ప్రభుత్వం నిధులు జమ చేయబోతుంది. మళ్ళీ ప్రజలందరూ చెప్పేది ఒకటే, ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకు మేము ఇస్తాం. అర్హులు ఎంతమంది ఉన్నా వాళ్ళకి ఈ కార్యక్రమం అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది.
ఇప్పుడే నేను గౌరవ ఫైనాన్స్ మంత్రి గారితో కూడా కూర్చుని మీ ఇద్దరం కూర్చుని రివ్యూ చేశాము. ఎక్కడెక్కడ చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా మేము రివ్యూ చేస్తాం జరిగింది. కొంతమందికి ఏంటంటే బట్ 2% మందికి ఏమైందంటే వాళ్ళ అకౌంట్ యాక్టివ్ లేదు, దానివల్ల నిధులు తిరిగి ప్రభుత్వానికి వచ్చినాయి. ఆ తల్లులందరినీ వాళ్ళ అకౌంట్ని యాక్టివేట్ చేసుకోమని చెప్పి వాళ్ళకి SMS కూడా వెళ్తుంది. ఇట్లా మీకు డబ్బులు పంపించడానికి ప్రయత్నించాము, మీ అకౌంట్ ఇన్యాక్టివ్గా ఉందని SMS పంపిస్తున్నాం. వాళ్ళ బ్యాంక్కి వెళ్ళి వాళ్ళ అకౌంట్ యాక్టివేట్ చేసుకున్న వెంటనే నిధులు నేరుగా వాళ్ళ అకౌంట్లో పడతాయి. సో మన మిత్ర ద్వారా కూడా ఇప్పుడు గ్రీవెన్స్ రేజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో వెళ్ళాలంటే గ్రామ సచివాలయం వార్డు సచివాలయకి వెళ్ళొచ్చు, లేదంటే ఇంట్లో కూర్చుని వాట్సాప్ ద్వారా గ్రీవెన్స్ కూడా రేజ్ చేసే ఆస్కారం ఇచ్చాం. ప్రభుత్వ విద్యలో తల్లికి వందనం అనేది ఒక భాగం. ఈరోజు అన్ని పాఠశాలలు ప్రారంభించారు. మీరందరూ ఒక్కసారి ఫీల్డ్లో చూస్తే 80% మంది పిల్లలకి ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి స్కూల్ కిట్ అందిస్తాం జరిగింది. మొదటి రోజే పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగ్స్, షూస్, సాక్స్ అన్ని మేము అందిస్తాం జరిగింది. గతంలో ఎప్పుడైతే జరగలేదు, మేము అందించాం. ఆ 20% కూడా 20వ తారీఖు లోపల ఆ పిల్లలకి ఈ స్కూల్ కిట్ అందిస్తాం. గతంలో ఇంటర్ పిల్లలకి స్కూల్ కిట్ అనేది తీసేశారు. ఏప్రిల్ మాసంలోనే ఏ పిల్లలైతే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరారో వాళ్ళకి స్కూల్ కిట్ ఏప్రిల్ మాసంలోనే కూటమి ప్రభుత్వం అందిస్తాం జరిగింది. అంతేకాకుండా మేమందరం చర్చించి, నాదెండ్ల మనోహర్ గారు నేను చర్చించి పిల్లలకి సన్న బియ్యం ఇవ్వాలి మధ్యాహ్న భోజనం పథకంలో అని నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మేము అది కూడా మధ్యాహ్న భోజనం పథకంలో అమలు చేస్తాం జరిగింది. మూడో చాలా కీలకమైన సంస్కరణ మేము తీసుకొస్తాం జరిగింది. అదేంటంటే 1 class 1 teacher మోడల్. ప్రాథమిక పాఠశాల అంటే ప్రైమరీ పాఠశాలలో ఒక్కసారి కానీ చూస్తే కూటమి ప్రభుత్వ అధికారంలో వచ్చినప్పుడు కేవలం 1200 పాఠశాలలు 1 class 1 teacher ఉన్నాయి. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్ ఉంటే ఒకే టీచర్ ఉండేవారు. సో ఒక రూమ్ లో ఒక్కొక్క మూలలో, ఇక్కడ 1వ తరగతి పిల్లలు కూర్చోబెట్టి, రామ్మూలలో 2వ తరగతి పిల్లలు కూర్చోబెట్టి, ఇక్కడ 3rd class పిల్లలు కూర్చోబెట్టి ఒకే టీచర్ ముగ్గురికి పాఠాలు చెప్తారు. మన లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా వస్తాయి? అందుకే 1 class 1 teacher మోడల్ మేము తీసుకొచ్చాం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా 9600 పాఠశాలలు 1 class 1 teacher కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే 8 times, సుమారుగా 7.5 times మేము పెంచాం. 1 class 1 teacher అనేది మా నినాదం. అప్పుడే లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది బాగా వస్తుంది. 1200 పాఠశాలల నుంచి 9600 పాఠశాలలకి ఇది తీసుకెళ్తాం జరిగింది. ఇంతేకాకుండా 4వ కీలకమైనది, మొన్న మీరు బడ్జెట్లో చూస్తే ఆర్థిక శాఖ మంత్రి గారి సహకారంతో ప్రభుత్వ పాఠశాలలన్నిటికీ ఉచిత కరెంట్ మేము నిర్వహిస్తున్నాం. సో అక్కడున్న HM గారు కానీ ఉపాధ్యాయులు కానీ కరెంటు బిల్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నేరుగా ఉచితంగా చేస్తాం జరిగింది. సో ఈ 4, ఎందుకంటే తల్లికి వందనం కింద ఈ 4 కొట్టుకుపోతాయి. అట్లా కాకుండా చాలా కీలకమైన డబ్బులు ఇస్తామే కాదు, పిల్లల్ని బాగా చదివించాలన్న బాధ్యత మేము తీసుకున్నాం. మీరు చూస్తే అసెంబ్లీలో నేను గ్యారంటీడ్ FLN, భారతదేశంలో ఏ రాష్ట్రం అలాంటి నిర్ణయం తీసుకోలే, మేము తీసుకున్నాం. వి విల్ గ్యారంటీ FLN. అది చెప్తాం చాలా తేలికైంది. దానికి సంస్కరణలు తీసుకురావాలి, దానికి మొత్తం సిస్టమ్ సెట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు కూడా చూస్తే ఇప్పుడు టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా జరుగుతున్నాయి. నేను ఆన్లైన్ మెకానిజం పెట్టాలనుకున్నా, ఉపాధ్యాయులందరూ లేదు మాన్యువల్ పెడితే బాగుంటుందని కోరుతాం జరిగింది. నేను మా MLCలు అందరితో చర్చించిన తర్వాత మాన్యువల్ మెకానిజంకి మేము రివర్ట్ అయ్యాం. దానివల్ల వాస్తవంగా ఆలస్యమైంది. ఏంటంటే నా లక్ష్యం ఏంటంటే పిల్లలు మొదటి రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ సంవత్సరం ఉన్న టీచర్లు వాళ్ళు మొదటి రోజే వస్తారని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ అది సాధించలేకపోయా. దానివల్ల నేను చాలా బాధపడుతున్నా. అధికారులందరూ అహర్నిశలు కష్టపడుతున్నారు. మండే కల్లా మొత్తం ఈ టీచర్ బదిలీలన్నీ కూడా పూర్తి చేసి ఈ మొత్తం వ్యవస్థ స్టెబిలైజ్ అవుతుంది. వచ్చే సంవత్సరంలో 10th class రిజల్ట్స్ కానివ్వండి, లేదంటే ఇంటర్ రిజల్ట్స్ కానివ్వండి, ఆల్రెడీ ఒక మార్క్ చేసాం. దానికన్నా బెటర్ చేయాలని లక్ష్యంతో మొత్తం విద్యాశాఖ అహర్నిశలు కష్టపడుతుందని ప్రజలు తెలుపుకుంటూ, ప్రజలందరూ ఒకటే చెప్తున్నాం, గతంలో ప్రభుత్వ పాఠశాలల గురించి నాకు తెలుసు, కరెక్ట్గా డేటా లేదు, ఎంతమంది పిల్లలు చదువుతున్నారో తెలియని పరిస్థితి, అడుగడుగున ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. అలా కాకుండా
అందరి ఆమోదంతో అద్భుతమైన సంస్కరణలు మేము తీసుకొచ్చాం. దీనివల్ల మెరుగైన విద్య ప్రభుత్వ పాఠశాలలు అందించే లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. సో తల్లిదండ్రులు అందరూ కూడా కోరుతున్నాను, ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్చండి. వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మనం ఇతర రాష్ట్రాల ఎడ్యుకేషన్ మోడల్స్ గురించి మాట్లాడాం. 1 year ఇవ్వండి, ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటో చూపిస్తాం. మొత్తం డిపార్ట్మెంట్ కమిటెడ్గా మేము పనిచేస్తున్నాం. మీరు టెక్స్ట్ బుక్స్ చూడండి. నేను ఏదైతే శాసనసభ సాక్షిగా చెప్పానో అన్ని మేము అమలు చేశాం. మా ఎవ్వరు ఫోటోలు, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మా ఎవ్వరు ఫోటోలు ఆ టెక్స్ట్ బుక్స్లో లేవు. నో ఫార్వర్డ్స్ ఏమి లేవు. బ్యాగ్ బరువు తగ్గించేదాన్ని కూడా ఏకంగా అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఎప్పుడు ఏ సబ్జెక్ట్ అందించాలో అట్లా అందిస్తున్నాం. సో ఎక్కువ బ్యాగ్ బరువు కూడా ఉండకూడదని అట్లా చాలా సీరియస్గా ఆలోచించి సంస్కరణలు తీసుకొచ్చి, అందుకే ప్రజలందరూ కూడా కోరుతున్నా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని నేను సభాముఖంగా కోరుతాం జరుగుతుంది. సో ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే సమాధానం చెప్పడానికి సిద్ధంగా. నేను చూశాను, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాపైన తీవ్రమైన ఆరోపణ చేసింది. వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు. వాళ్ళకి నేను 24 గంటలు సమయం ఇస్తున్నా. 2,000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది, నా జోబులోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి, లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి. ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. లీగల్గా నేను దీనిపైన ముందరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాం జరిగింది. ఎందుకంటే ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వైకాపా పార్టీ అనేది ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసేదానికి ప్రయత్నించే పార్టీ. 2019 ఎన్నికల్లో కరెక్ట్గా వాళ్ళ సొంత బాబాయిని వాళ్ళే చంపేసి ఏకంగా నింద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఆనాడు వేశారు. మేము ఆనాడు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయాం కనుకనే ప్రజలు నమ్మారు. కానీ ఇప్పుడు చూడండి, చెల్లెలు చెప్తున్నారు ఏం జరిగిందో. సో అలా అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ 2,000 రూపాయలు, నేను ఆ ట్వీట్ని నేను చదివాను, ఆ 2,000 రూపాయలు నా జోబుకి వచ్చిందన్నారు. వాళ్ళు నిరూపించాలి, లేదంటే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి, లేదంటే టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ దెమ్. రెండో విషయం వచ్చేగల, వాళ్ళు యూడైస్ డేటా గురించి మాట్లాడుతున్నారు. అంటే పాపం అక్కడున్న గతంలో పనిచేసిన విద్యాశాఖ మంత్రులు కనీసం బేసిక్స్ తెలీదు. యూడైస్లో అంగన్వాడీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు, ఎల్కేజీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు, యూకేజీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు. ఈ స్కీమ్ వాళ్ళకి వర్తించదు. నంబర్ 1. నంబర్ 2, గత ప్రభుత్వం జీఈఆర్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చూపించేదానికి 18 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఏకంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని వాళ్ళని ఎన్రోల్ చేస్తాం జరిగింది. పక్క రాష్ట్రాల్లో చదువుతున్న పిల్లల్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో చదువుతున్నారని చూపిస్తాం జరిగింది. విత్ ప్రూఫ్ నా దగ్గర ఉన్నాయన్ని. విద్యాశాఖ మంత్రిగా నేను వాస్తవాల దగ్గర ఉండాలి కనుక మొత్తం లిస్ట్, ఎందుకంటే ఇది డ్రాప్ బాక్స్ అని ఉంటుంది. అంటే ఈ పాఠశాలలో పిల్లలు ఉంటారు, ఈ పాఠశాల పిల్లలు మధ్యలో ఉంటారు, గాల్లో ఉంటారు ఆ పిల్లలు. డ్రాప్ బాక్స్ అంటారు అది ఐటీలో. ఈ వాళ్ళ సిస్టంలో డ్రాప్ బాక్స్ అంటారు. అక్కడ పెట్టేశారు. పిల్లలు ఎక్కడున్నారో మాకు తెలీదు. మొత్తం వెరిఫై చేస్తే దొంగ లెక్కలు ఉన్నాయని తేలినాయి. ఒక విద్యాశాఖ మంత్రికి అసలు ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు తెలుసుకున్నాక నాకు 100 రోజులు పెట్టిందండి. 100 రోజులు పెట్టింది నాకు. అధికారులు అడిగితే సార్ మాకు నంబర్ క్లారిటీ లేదు సార్, గతంలో వీళ్ళు ఎట్లా నడిపించారో నాకు అర్థం అలా విద్యాశాఖ. అంటే ఏదో లెక్కలు ఉన్నాయి, ఏదో నంబర్లు ఉన్నాయని చెప్పి చేస్తాం కాదు. రెండోది, నిజంగానే వాళ్ళంత భావించుంటే వాళ్ళు ఎందుకు ఇవ్వలేదండి? అమ్మ ఒడి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు? ఈరోజు మేము ఇస్తున్న అర్హులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఇచ్చేదాకా మేము సిద్ధంగా ఉన్నాం. మొత్తం లిస్ట్ GSWS ముందర పెడతాను, బయట పెడతాను. లేదంటే ఎవరన్నా రాలేదనుకుంటే మన మిత్రకెళ్ళి ఎందుకు రాలేదో తెలుసుకోవచ్చు, కరెక్ట్ చేసిన మార్గం కూడా ఇస్తున్నాం. సో అర్హులు ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఐ కెన్ గివ్ యూ ఆల్ ద డేటా, నాకు నో ప్రాబ్లం. మొత్తం డేటా నేను మీకు ఇవ్వగలుగుతాను. ఎందుకంటే గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళకి డిక్షనరీలో ఏముందో కూడా తెలియదు.
ఎందుకంటే కౌన్సిల్లో ఒక వ్యక్తి లేసి ఒక పదం వాడితే నేను అబ్జెక్ట్ చేశా, తీవ్రంగా అబ్జెక్ట్ చేసి వాళ్ళ డిక్షనరీలో దేవుడు అంటే ఏముంది, కూటమి ప్రభుత్వం డిక్షనరీలో దేవుడు అంటే ఏముందో చదివి చెప్తే గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి కనీసం అది కూడా తెలియదు. అంటే డెప్త్కి వెళ్ళలేదండి. ఈరోజు మేము అందరం అహర్నిశలు కష్టపడి డెప్త్కి వెళ్తున్నాం. ఎందుకంటే పిల్లలది ఫార్మేటివ్ ఏజ్, సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మా పైన ఉంది. అందుకే మీరు చూస్తే చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా పెట్టుకున్నాం. ఆయన ఏ కంటెంట్ అయితే తయారు చేశారో విలువల పైన అది మేము పిల్లలకి ప్రింట్ చేసి ఇస్తున్నాం. ఇట్లా చాలా సీరియస్గా మేము తీసుకుంటున్నాం, ఒక ఛాలెంజ్గా తీసుకుని పనిచేస్తున్నాం. అది కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. ఐదుగురు ఉంటే ఐదుగురు. ఎస్, మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదండి? వాళ్ళు ఏదైతే పెట్టారో వాళ్ళు పెట్టిన కండిషన్స్ మేము పెట్టాం. మేము కొత్త కండిషన్స్ ఏం తీసుకురాలేదు. గత ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ ఏదైతే ఉందో అదే ఫాలో అయ్యాం. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి ఎలిజిబిలిటీ అయ్యేదానికి ఏదైతే ఉందో మెకానిజం అదే మేము ఫాలో అయ్యాం. సో వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించే హక్కు వాళ్ళకి ఎక్కడుందంట? వాళ్ళు చేయండి మమ్మల్ని ఎట్లా ప్రశ్నిస్తారు? ఇప్పుడు కాంటే వీడియో ఇస్తాను నేను, వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పి వాళ్ళు ఇవ్వకుండా మమ్మల్ని ప్రశ్నించి హక్కు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందండి? మాకు ఆ చిత్తశుద్ధి ఉంది, మేము ఇస్తున్నాం. ఇద్దరుంటే 26,000 ఇస్తున్నాం, ముగ్గురుంటే 39,000 ఇస్తున్నాం. అది కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. మాక్సిమం లేరు స్వామి, ఐఎమ్ సారీ. ప్రైవేట్ స్కూల్స్ ని అభివృద్ధి చేసాక నేను ఇక్కడ లేను. ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసాక నేను ఇక్కడ ఉన్నా. ప్రభుత్వ విద్యని బలోపేతం చేసాక నేను ఇక్కడ ఉన్నాను. ఆ డబ్బులు ప్రభుత్వ పాఠశాలలకే ఖర్చు పెడతాము. వాళ్ళు అనేక అంటే టాయిలెట్ మెయింటెనెన్స్ అని అట్లా ఇస్తాం జరిగింది. కొన్ని ఖర్చు చేశారు, కొన్ని ఖర్చు చేయలేదు. సార్, నేను ఫ్రీ మార్కెట్స్ ని బలంగా నమ్మే వ్యక్తిని. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత పెంచితే, యాక్సెస్ పెంచి, ఒక పద్ధతి ప్రకారం పిల్లలు మేము చదివించి మంచి మార్క్స్లు మేము సాధించి నైతిక విలువలు పెంచితే ఆటోమేటిక్గా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తారని బలంగా నేను నమ్ముతున్నాను. సో మార్కెట్లో నేను కంపీట్ చేస్తా. ఈరోజు నేను ఎన్రోల్మెంట్ పెంచాలంటే నాకు 2 నిమిషాల పని. నాకు పర్మిషన్స్కి వచ్చి అన్ని పాఠశాలలు రిజెక్ట్ కొట్టాను అనుకోండి, ప్రైవేట్ పాఠశాల పర్మిషన్ అన్ని రిజెక్ట్ కొట్టాను, ఆటోమేటిక్గా నాకు పెరుగుతుంది కదా. కానీ దొడ్డిదారిని చేసినట్టు అవుతుంది కదండి. మేము క్వాలిటీ పెంచకుండా ప్రైవేట్ పాఠశాలలు నేను పర్మిషన్ ఇవ్వకపోతే నష్టపోయేది ఎవరు? పిల్లలు నష్టపోతారండి. సో నేను నాణ్యత పెంచాలి. నాణ్యత ఎంత పెంచాలి? ప్రైమరీ స్కూల్లో 1 క్లాస్ 1 టీచర్. సెకండ్, మెగా డిఎస్సి 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసడానికి ఆల్రెడీ డిఎస్సి మొదలైపోయింది. 24 కేసులు వేశారండి. 24 కేసులు వేశారు డిఎస్సి ఆపేదానికి. బట్ ముందరికి పక్కడబందిగా నోటిఫికేషన్ ఇచ్చాం కనుక వీఆర్ ఏబుల్ టు గో హెడ్. సో టీచర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ప్యారల్గా మీరు చూస్తే కరికులం చాలా ఇంప్రూవ్ చేశాము. ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంస్కరణలు తీసుకొచ్చాం. సో వాళ్ళందరినీ భాగస్వామ్యం చేశాం. ఇంకో పక్కన తల్లిదండ్రుల్ని, విద్యార్థిని, ఉపాధ్యాయుల్ని ఎంగేజ్ చేస్తూ పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా పోయిన సంవత్సరం డిసెంబర్లో పెట్టాం. ఈ సంవత్సరం కూడా జూలై 5వ తారీఖు నాడు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా డిసెంబర్లో మళ్ళీ ఉంటుంది. సో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఫీల్డ్కి వెళ్తారు, తల్లిదండ్రులతో మాట్లాడతారు, ఎంగేజ్ చేస్తాం. సో కమ్యూనిటీని కూడా మేము ఎంగేజ్ చేస్తాం జరుగుతుంది. సో నాణ్యత పెంచాలి, క్వాలిటీ పెంచాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ పెంచాలి, రిజల్ట్స్లో పెంచాలి. ఆటోమేటిక్గా తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలకు వాళ్ళ పిల్లలు పంపిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను.
మేడం గారు చేపెక్కారు ఫస్ట్. No, see, if you look at it in the last 1 year, we didn't change the fundamental structures because this government came only in the month of June. So by then the academic year started. I didn't want to mess around with the system. I took an objective evaluation on the reforms, and whatever worked, whatever reforms that were taken in the past which are working, we continued. Whatever reforms I believed were not in the interest of the students or children, we have withdrawn, number one. So if you look at it, I didn't get the benefit of the full year. However, we've had certain action plans to improve our performance in terms of marks. So if you look at our inter or 10th, government schools have done definitely far better than they did in the past. That is first one. However, in the last 1 year, these structural reforms which we believe are very important to strengthen government schools is what we started. So if you look at our one class, one teacher policy, which I believe is very, very important, strengthening our high schools, recruitment of our teachers, all this work has started. Parallelly, what we have done is we have built an app called LEAP app, Learning Excellence of Andhra Pradesh, where the teacher, the parent, the student will be integrated. We are going to use prescriptive homework for every child. We are going to give prescriptive homework from government. And any subjects that the child is weak in, based on our assessment, we want to push summary videos through that app so that the child can look at the video, learn, understand the basics a tad bit better. And all this is going to be the property of government of Andhra Pradesh. So we are really working in a very systematic manner to build such kind of infrastructure and all that. As far as introduction to certain subjects, there's been a lot of debate internally on life skills. How do you balance a budget? How do you, what does it take to do agriculture? What is AI? How do you use AI better? So we've received some input that we can start doing this as sort of a life skills course for our children. So that's something that we are also now implementing starting this year. So I believe that we are starting on a very strong foundation, and this will yield in much better learning outcomes in the coming years. So I'll give you an example of it. If you look at our literacy rate, Andhra Pradesh is last in India. And one of the primary reasons is that adult education in the last 5 years, the government only educated 4.5 lakh adults. Whilst this government in the first, I wouldn't say first 6 months because we didn't get time. By the time I got a hang, it took me 6 months. In the second 6 months, close to 7.5 lakh adults were educated. Now my target to my team is 25 lakh adults have to be educated every year. So we call it Project A. And we said we want to take it very seriously. So adult education is something very close to our heart, and we want to create a generation of literates. So we are taking a 4-year action plan where we want to be among the top 5 in the country. Top 5 in the country, from being the last. And it's a mission mode, we are driving all this. So there are clear indicators that we are using to drive agenda. I believe that the earlier government didn't do what it's supposed to do. I think it's very easy to blame a system, blame officials, blame teachers. I don't think that's the case. I believe the case is lack of motivation, direction from the leader. See, end of the day, the captain of the ship has to give guidance, direction. The earlier guidance, direction of the government was only to push a button. And please explain this to me. How does a chief minister review education department in 1.5 hours? It is impossible. It is simply impossible. So they never went into depth. They never went into basics. They never understood it well. They said, all they thought was, we'll push a button, results will come. Spending went up, but learning outcomes went down. And that's an example. So we have a strong captain. Our chief minister is quite clear. He motivates us day in, day out. He drives us like there's no tomorrow. And there are clear KPIs now identified for us to deliver as far as my ministries are concerned. And we are focused on delivering that.
కమర్షియల్ వెహికల్స్ ఉంటే కమర్షియల్ ఉంటే అని చెప్పాను నేను. ట్యాక్సీ కమర్షియల్ వెహికల్స్ ఉంటే అర్హులు అని చెప్పాను. దానికే కట్టుబడి ఉన్నాను. వాళ్ళు చేసిందే, నేను అదే చెప్పా. ట్యాక్సీ ఉంటే దెన్ దర్ ఎలిజిబుల్. ప్రైవేట్ వెహికల్ దర్ నాట్ ఎలిజిబుల్. ఎస్, అంటే గతంలో వాళ్ళు పెట్టిన సిస్టమే వీఆర్ ఫాలోడ్, కొత్తగా ఏం తీసుకురాలేదు. బాస్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 1 month. మొత్తం డస్ట్ సెటిల్ అయ్యేదానికి 1 month పడుతుంది నాకు. ఫస్ట్ డేలో ఎంతమంది వచ్చారనేది ఎన్రోల్మెంట్ అవుతూ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా మొదటి 1 month ప్రైవేట్ నుంచి కొంత పిల్లలు మాకు వస్తారు, మా దగ్గర నుంచి కొంతమంది వెళ్తారు, లేదంటే ఈ స్కూల్ నుంచి ఆ స్కూల్ మూమెంట్ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఒక నంబర్ కమిట్ అయ్యి మళ్ళీ తర్వాత వేరే నంబర్ బయటకు వస్తే అది కరెక్ట్ కాదు. సో యూ హ్యావ్ టు గివ్ మీ టైమ్ టిల్ July 5th అమ్మా, సో దట్ థింగ్స్ విల్ సెటిల్ డౌన్ ఫర్. యాక్షన్ తీసుకుంటాం, సింపుల్. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే వైకాపా పాలనలో వారు ఇప్పుడు కూడా చూస్తే మా పైన ఆరోపణలు చేసి పారిపోతారు. నిరూపించమంటే ఒకటి కంపడ్డాడు. నేను 24 గంటలు టైం ఇచ్చా కదా, నిరూపించమన్నాను. ఆ 2,000 రూపాయలు నా జోబులోకి పోయిందన్నాను అని అన్నారు. నిరూపించమన్నాను, లేదంటే స్టేట్మెంట్ విత్డ్రా చేయమన్నా, లేదంటే దెర్ విల్ బి యాక్షన్. నో సెకండ్ థాట్స్, దెర్ విల్ బి ఫర్మ్ యాక్షన్, నో డిబేట్. అవును, బొత్స గారు జియో ఇష్యూ చేసే ముందల కనీసం జియో చదవలేదండి ఆయన. బొత్స గారు దాని ముందు ఇంకొక ఆయన పేరేంటి ముందు సురేష్ గారు ఉండే కదా విద్యాశాఖ మంత్రిగా. సురేష్ గారు ఫస్ట్, దాని తర్వాత బొత్స గారు వచ్చారు విద్యాశాఖ మంత్రిగా. వాళ్ళిద్దరు మంత్రులు ఉన్నప్పుడు కనీసం జియో చదవలేదండి. ఐఎమ్ రెడీ, వీ హావ్ ఫాలోడ్ ద సేమ్ గైడ్ లైన్స్, నథింగ్ హెస్ చేంజ్డ్. విత్ ప్రూఫ్ నా దగ్గర ఉంది, నథింగ్ హెస్ చేంజ్డ్. ఏం చేయలేదు, అందుకే కదా వాళ్ళు ఏం చెప్పలేకపోయారండి. వాళ్ళు మొన్నటి వరకు ఏం జరగలేదు చేసి చూపించాం కదా. మాకు ఒక వెల్ఫేర్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామని చెప్పాం, ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం అని చెప్పి సిస్టమేటిక్గా మేము వెళ్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వానికి సంక్షేమ అభివృద్ధి అనేది జోడెద్దుల బండి అని నిన్న కూడా మీకు చెప్పా. ప్రజలు మమ్మల్ని గెలిపించింది సంక్షేమం ఒకటే కాదు, ఉద్యోగాలు కల్పించండి కూడా కోరుతారు. మరి రోడ్లు బాగా చేయండి అంటున్నారు. మాకు క్లియర్ మ్యాండేట్ అటు ఇచ్చారు, ఇవన్నీ చేయండి, పెట్టుబడులు తీసుకురండి. సో మాకు రెండు క్యారీ చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది. అది మేము చేస్తాం, చేసి చూపించాం. అవునండి, అవును. ఆల్రెడీ గతంలో మీరు చూస్తే స్కూల్స్ అయిన వెంటనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఎవరు మా ఉపాధ్యాయులే క్యాంపెయిన్ చేశారు, వినూత్నంగా చేశారు. పిల్లలతో మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా తయారు చేశారు, చాలా క్యూట్గా చేశారు. ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ చేశారు, దానిపైన ఒక ఫోకస్ పెట్టుకుంటాం. బట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసి పిల్లలు తీసుకురావాలనేది మా లక్ష్యం. అంతేగాని వేరే వాళ్ళని హెరాస్ చేసి పిల్లలు తీసుకురాలేదు కాదు మా లక్ష్యం. నాణ్యత పెంచాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయాలి, మార్క్స్ ఇంప్రూవ్ చేస్తేనే నేను ఈ విద్యా వ్యవస్థలో న్యాయం చేసినోడు అవుతా. ఎస్ ఎస్, అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు జారీ చేశారు. అది నేను కేంద్ర ప్రభుత్వంతో వర్కౌట్ చేసి తప్పనిసరిగా చేస్తాను. సార్ వన్స్ సార్, ఇట్స్ అ ఫ్రీ మార్కెట్. No, government schools లో చేర్పించండి. When quality is improved, why are we questioning it? My point here is, so suppose if I see these are the mistakes we're doing as a nation. గత ప్రభుత్వం ఏం చేసింది, ఏపీఆర్సీ తీసుకొచ్చి ఆర్టిఫిషియల్గా ఫీ తగ్గించారు, రైట్? దానివల్ల ఏమైంది, మీకు రీసెర్చ్ ఎక్కడొచ్చిందండి మనకి ఆంధ్ర రాష్ట్రంలో? పేటెంట్స్ పడిపోయినాయి, పీజీ అడ్మిషన్స్ పడిపోయినాయి, హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం కొలాప్స్ అయింది.
దానివల్ల ఈరోజు అందరు పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితికి వచ్చేసింది. క్వాలిటీ పడిపోతుందండి. వెన్ గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్, I believe free market should guide us. Free market should guide us. When we are providing quality education, when we stand for our value system, when I'm giving better infrastructure, when I'm giving books, when I'm giving uniforms, when I'm giving bags, then I should compete. That's what I believe. Isn't it? It's being implemented. There's a portal and it's getting implemented. No, it has to be balanced, kadandi. So we have a formula in which we are balancing it and we are going to deliver the fees to them. It's quite clear. 76,000 students have opted for it and we'll deliver on it. It's very transparent. I'm sorry? July వరకు పడుతుంది. 1 month కదా it rolls. దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అన్ని జరుగుతాయి. So we're hoping by August, end September, they'll be coming to schools. I know I should have done it by now, but we got delayed by our issues. స్వామి చాలా చదివాను స్వామి రిఫార్మ్స్. ఇంకెన్ని రిఫార్మ్స్ పెడుతున్నావు కృష్ణ నాకు? నో మీకు నోట్ ఇస్తాం. మీకు నోట్ ఇస్తాం, ఒకసారి నోట్ చదవండి. నేను బలంగా నమ్మేది స్కూల్ ఎడ్యుకేషన్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో రిఫార్మ్స్ అయిపోయినాయి. ఐ డోంట్ బిలీవ్ దేర్ ఇస్ ఫర్దర్ రిఫార్మ్స్ రిక్వైర్డ్ అట్ దిస్ జంక్షన్. We have to give time. Reforms settle అయ్యేదానికి, డస్ట్ సెటిల్ అయ్యేదానికి టైం ఇవ్వాలి. అండ్ వీ వాంట్ ఫోకస్ ఆన్ లెర్నింగ్ అవుట్కమ్స్. హైయర్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్లో ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఐ ట్రూలీ బిలీవ్ దట్. హైయర్ ఎడ్యుకేషన్లో కూడా కరికులం ఇంకా బలోపేతం చేయాలి అనేది బలంగా మేము నమ్ముతున్నాం. ఆల్రెడీ వర్క్ ఆ దిశగా కొంతవరకు జరిగింది, ఇంకా ఫర్దర్గా చేయాల్సిన అవసరం. సో నెక్స్ట్ విల్ బి హైయర్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ విల్ రియలీ ఫోకస్ అండ్ రీవ్యామ్ అవర్ ఎంటైర్ అప్రోచ్ టు ఇట్. బస్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఎవరన్నా పాఠశాలలు ప్రారంభించవచ్చు. ఐ కెనాట్ డినై దట్ రైట్. ఇప్పుడు నేను క్వాలిటీ ఇంప్రూవ్ చేయను, ప్రైవేట్ వాళ్ళు రాకూడదని చెప్తే నష్టపోయేది ఎవరండి? మన పిల్లలండి. ఆ పొరపాటు నేను చేయను. నేననేది ఏంటంటే ఐ విల్ ఫైట్ ఇన్ ద మార్కెట్. ఐ విల్ ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా సంస్కరణలు అన్నిటికీ వాళ్ళకి సహకరించారు. వాళ్ళు కూడా ఫీలింగ్ ఉంది 1 class 1 teacher సొల్యూషన్. ఇప్పుడు చూస్తే దానికి పెద్ద రష్ ఉంది. సింగిల్ స్కూల్ టీచర్ కన్నా 1 class 1 teacherకి వెళ్తే క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, వర్క్ లోడ్ బ్యాలెన్స్ అవుతుందని అందరూ నమ్ముతున్నారు. ఆల్మోస్ట్ 30% ఆఫ్ అవర్ స్కూల్స్ ఆర్ గోయింగ్ టు బి ప్రైమరీ స్కూల్స్ 1 class 1 teacher. దానివల్ల ఆటోమేటిక్గా లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అవుతుంది. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. సో లెట్ మీ ఇంప్రూవ్ క్వాలిటీ ఫస్ట్. నా క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి, మా టీచర్ అటెండెన్స్ పకడ్బందీగా అయ్యి, మిడ్ డే మీల్ పర్ఫెక్ట్గా అయ్యి, మా స్టూడెంట్ కిట్ కూడా పర్ఫెక్ట్గా అందజేస్తే ఆటోమేటిక్గా పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ ఆన్ మై టీచర్స్. మా ఉపాధ్యాయులపైన నాకున్న భరోసాది. ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందంటే చాలా స్పష్టంగా ప్రభుత్వంలో అంటే ఈ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న వాళ్ళ జీతం ఎంత వస్తుందో తీసుకుని దాని ప్రకారం వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టి ఇచ్చారు. అదే మేము పాటించాం. దాంట్లో ఎలాంటి సవరణలు మేము చేయలేదు. అదేమంటే ఫర్దర్ గా వీళ్ళు డిస్కస్ ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చర్చించి ఏం చేయాలో మేము డిస్కస్ చేస్తాం. బట్ వాళ్ళు ఇచ్చిందే మేము ఎక్కడ వాళ్ళు ఇచ్చిన జియోనే మేము అమలు చేసాం. మేము స్టడీ చేస్తాం. ఐ నీడ్ టు కమ్ బ్యాక్. నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాతనే దానిపై నేను స్పందించగలుగుతాను. అవునమ్మా. మ్యాటర్ ఆఫ్ అనదర్ 3 months. వీసీస్ మ్యాక్సిమం 3 నెలలు పడుతున్నాయి. ఎందుకంటే కేంద్రం నుంచి పంపిస్తున్న సెర్చ్ కమిటీ వచ్చేదానికి లేట్ అయింది, కొన్ని దగ్గర మిస్ మ్యాచ్ వచ్చినాయి, దానివల్ల డిలే అయింది. ఆ ప్రక్రియ అంతా విల్ ఫినిష్ మ్యాక్సిమం అనదర్ 3 months.
అక్కడ రిక్రూట్మెంట్ అంతా కోర్టులో కేసెస్ ఉన్నాయి. ఐఎమ్ ట్రైన్ టు క్లియర్ 1 by 1 అండ్ దెన్ విల్ స్టార్ట్ రిక్రూట్మెంట్ కూడా చేస్తాం. అది మీరు జడ్జిలను అడగాలమ్మా, నేనేటో సమాధానం చెప్తా చెప్పు. ఇట్ హ్యాస్ ఇట్స్ ప్రాసెస్. నేను ఐ కెన్ ఓన్లీ ఫైట్ ఇన్ ద కోర్ట్ కదమ్మా. నేనే ఇస్తాను టైం లేని జడ్జెస్ కదా కరెక్ట్గా. చాలా అద్భుతంగా ఉంది ఫీడ్బ్యాక్. పొద్దున్న నుంచి కూడా నాకు చాలా మంది వాళ్ళ స్క్రీన్ షాట్స్ కూడా పెడతాం జరిగింది, వీడియోస్ కూడా పెడుతున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎస్పెషల్లీ నిరుపేద కుటుంబాల పరిస్థితి ఏంటంటే, ఒక ఇంట్లో 2 పిల్లలుంటే ఒక పిల్లోడనో పాపనో పంపించి చదివించే పరిస్థితి, రెండో బిడ్డని ఏకంగా పనికి పంపించే పరిస్థితి ఉండేది, ఎందుకంటే డబ్బులు లేక. ఈసారి అట్ట కాకుండా 2కి వచ్చింది కనుక 2ని బాగా చదివించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని ఉన్నారు. సో ఒక పెద్ద ఊరట. చాలా మంది నాకు మెసేజ్ కూడా పెడతాం జరుగుతుంది. పర్సనల్ కూడా నా ఫోన్కి దాదాపు 1000 స్క్రీన్ షాట్లు కూడా వచ్చినాయి. డబ్బులు పడతాం. 4 ఉన్నోళ్ళు 20,000 మంది తల్లులు ఉన్నారమ్మా. 20,000. 3 ఉన్నోళ్ళు 2,10,000 మంది అమ్మా. 2 పిల్లలు ఉన్నోళ్ళు 14,55,000 మంది. 1 చైల్డ్ 18,55,000 మంది. అవునమ్మా. సో ఆ డీటెయిల్స్ అంతా నాకు మండే గానే వస్తున్నాయి. T+2 days పడుతుంది నాకు. ఆ ఫైల్ మళ్ళీ NPCI నుంచి వచ్చేదానికి T+2 days పడుతుంది. సో నిన్న రాత్రి యాక్చువల్లీ నిన్నే పడాల్సిన డబ్బులు ఏమైందంటే, మేము NPCIకి పుష్ చేసేగల వాళ్ళ అక్కడి నుంచి వేసాక ఆలస్యం పడింది. అంటే నిన్నే మొత్తం డబ్బులు పడే పరిస్థితి. కొంచెం నిన్న కొంత పడింది, ఈరోజు మొత్తం పడిపోయింది. ఎస్ సార్. ఏదండి? సారీ, ఏది? ఆ సిలబస్ అండ్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ సిలబస్ చాలా తేడా ఉంటుంది. చాలా ఇప్పుడు మార్చామండి సిలబస్. సిలబస్ మార్చాం. మేము చాలా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. మీరు చూస్తే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో సంస్కరణలు అనేక తీసుకొచ్చాం. ఆన్లైన్ లో పిల్లల దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి, ఉపాధ్యాయుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. మొత్తం సిలబస్ రీవ్యాంప్ చేసాము. ఇట్ ఈస్ మోర్ ట్యూన్డ్ నౌ. ఐల్ కమ్ బ్యాక్. ఫస్ట్ టైం నేను వింటున్న ఆ సమస్య నేను కనుక్కుని అది ఎట్లా పరిష్కరించాలో ఐల్ డూ దట్. గుడ్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. అవునండి. ఎస్, విల్ టేక్ టైం సార్. నాకు అడ్మిషన్స్ పెరిగితే నేను చేయగలుగుతా. సో నా ఫోకస్ ఏంటంటే అవి కూడా పెంచాలి, అడ్మిషన్స్ పెంచాలి. నేను అప్పుడే ఆటోమేటిక్గా నేను ఇవ్వగలుగుతా. ఇప్పుడు 4 పిల్లలున్న స్కూల్లో నేను హౌ కెన్ ఐ గివ్ 2 teachers? ఐ కాంట్ గివ్ కదా, ప్రాక్టికల్ ఇంపాసిబుల్ వస్తుంది. సో నేను అడ్మిషన్స్ పెంచాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఇల్ టేక్ టైం అన్న. నా దగ్గర మ్యాజిక్ వాండ్ లేదు, ఒకే రోజు అన్ని సమస్యలను పరిష్కరించలేదు. బట్ రిఫార్మ్స్ సరైన దారిలో ఉంది. బికాజ్ 1 class 1 teacher అనేది భారతదేశంలో మొత్తంలో చర్చ ఉంది. నేను అనుకుంటాం ఆంధ్ర రాష్ట్రం విల్ బి అమంగ్ ద top 3 ఇన్ ద కంట్రీ వేర్ వీఆర్ ఏబుల్ టు డూ 1 class 1 teacher ఇన్ ప్రైమరీ. 45 ఇచ్చాం సార్, తగ్గించాం. ఆ ట్రైబల్ ఏరియాలో ఇంకా తగ్గించాం. వాళ్ళకి అక్కడ లోకల్గా అవకాశం ఇచ్చాం. దానివల్లనే 9,600 వచ్చినాయి సార్. అది అవునండి, అట్లా కాదండి. 4 పిల్లలుంటే 1 class 1 teacher ఎట్టిస్తాను అంటే ఇవ్వాలని కోరిక ఉండొచ్చు, బట్ ప్రాక్టికాలిటీ కూడా చూసుకోవాలి కదా. అది ఇంపాసిబుల్. కానీ నాకు అడ్మిషన్స్ పెరిగితే ఆటోమేటిక్గా వాళ్ళు అర్హులు అవుతారు అని అది నేను ఇస్తాను. దట్ ఐ టేక్ కేర్. నో, డిఎస్సి నేను ఎవ్రీ ఇయర్ ఇస్తానని చెప్పా కదా. డిఎస్సి నేను మీరు మీడియాలో నేను ప్రెస్ రిలీజ్ ఇచ్చా కదా. ఎవ్రీ ఇయర్ వేర్ గోయింగ్ టు డూ డిఎస్సి అమ్మా, నో సెకండ్ థాట్స్. గత ప్రభుత్వంలో కాదు. అండ్ డిఎస్సి నోటిఫికేషన్ కొంతవరకు మాస్టర్ చేసాం అనుకుంటున్నా. ఎందుకంటే 24 కేసులు తట్టుకున్నాం స్వామి. హైకోర్టు, సుప్రీంకోర్టు ఎక్కడిసిన కేసులు ఇప్పించింది వైకాపా, అయినా తట్టుకున్నాం మేము. I believe it's one of the best DSC notification we have done. Okay, boss? I'll come back on that. I want to only focus on school education today.
థ్యాంక్ యూ. ఎస్ సార్, పీజీ అది విదేశీ విద్య కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. మోడల్ ఒకటి ఏర్పాటు చేయాలమ్మా. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, విల్ కమ్ బ్యాక్. అందుకే చెప్పా కదా, హైయర్ ఎడ్యుకేషన్ పైన స్కిల్ డెవలప్మెంట్ కొంచెం ఎక్కువ టైం పెట్టాలి, అది స్ట్రీమ్ లైన్ చేయాలి. ఫీ రింబర్స్మెంట్ కూడా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. అది మేము డైరెక్ట్గా ఎటుగో కాలేజ్ అకౌంట్లో వేస్తాం. తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేదు, డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లో వేస్తాం. సో తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాది. అది అవునండి. నో బ్యాక్ డే. ఎస్, వర్క్ బుక్ సార్. మొదటి రోజు కదా, మొదటి రోజు ఒక నెల సమయం ఇవ్వండి. రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. చాలా మంది ట్వీట్ చేస్తున్నారు, బుక్స్ పట్టుకుని ట్వీట్ చేస్తున్నారు. చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది. బట్ లోటుపాట్లు తెలిసిన కొంచెం సమయం పడుతుంది. నాకు పాజిటివ్ గానే నాకు నెగిటివ్ ఏముందో తెలుసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. సో ఇంప్రూవ్మెంట్స్ ఏంటి దానిపైన నేను చాలా హోంవర్క్ చేస్తున్నాను. సో నేను ఏదో అయిపోయింది అంత పర్ఫెక్ట్గా ఉందని నేను అనట్లేదు. ఇంత పెద్ద వ్యవస్థలో తప్పులు జరుగుతూనే ఉంటే సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. ప్రభుత్వం అది చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అందరు నమస్కారం. జై హింద్.